మీరు అతిగా ఆలోచిస్తున్నారా? ఎప్పుడు టెన్షన్‌లో ఉండడం, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉండడం, ఇంకా ప్లానింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఎవ్రీ సెకండ్ ప్లానింగ్ అనమాట. ఇలా ఒకవేళ మీరు ఈ అతిగా ఆలోచించడం, ఈ స్ట్రెస్ వల్ల ఇబ్బంది పడుతుంటే ఏంటి అంటే రిపిటీటివ్ థాట్స్ ఒకదాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. పక్కనున్న వాళ్ళు ఏమంటారు అనంటే, "ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచించకు." చెప్పడం ఈజీ. బట్ ఎవరైతే అది అండర్‌గో అవుతున్నారో, ఎవరైతే ఈ ఓవర్ థింకింగ్ అనే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళకి ఆలోచనలు ఆపడం చాలా కష్టం. అవి వస్తూనే ఉంటాయి. కంటిన్యూయస్ ఒక ఫ్లో ఆఫ్ థాట్స్ అనమాట. అవి లోపల నుంచి వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వమనమాట. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతది అనంటే, నిద్ర సరిగ్గా పట్టదు. టెన్షన్ వల్ల హెడేక్స్ వస్తాయి. కళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా దాని కళ్ళ వెనక భాగంలో నొప్పొస్తూ ఉంటాయన్నమాట. సో, ఇట్లాంటి సింప్టమ్స్ ఇదే ఇంకా ఎక్కువ రోజులుంటే దీనివల్లనే బీపీ వస్తది, షుగర్ వస్తది, హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది ఎలా మనం ఆపడం అనంటే, ఇప్పుడు నేను కొన్ని మీకు పాయింట్స్ చూపిస్తాను. ఆ పాయింట్స్ మీరు ఇంట్లోనే ప్రెస్ చేసుకోవచ్చు. అది ఏంటి అనంటే, ఇప్పుడు మన మణికట్టు ఉంది కదా! ఈ మణికట్టు చిటికెన వేలు ఉంది కదా! చిటికెన వేలు సైడ్ తీసుకుంటే ఈ కార్నర్ అనమాట. మణికట్టు కార్నర్ చిటికెన వేలు సైడ్ మీరు ఈ చెయ్యిది బొటన వేలు తీసుకొని ఇక్కడ పెట్టి ప్రెస్ చేయాలి. ఓకేనా? ఇట్లా ఒక 30 సెకండ్స్ ప్రెస్ చేయండి. మోడరేట్ ప్రెషర్ తోటి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి మనం ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంది కదా! ఇది ఇంటాంగ్ అంటాం దీన్ని. ఇది మన మొత్తం బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తీసేస్తది అనమాట. రిలాక్సింగ్ ఉంటది. అది కూడా మీరు ఈ బొటన వేలుతోటి ఇలా ప్రెస్ చేసుకోండి. ఓకేనా? ఒక 30 సెకండ్స్. ఇలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు కరెక్ట్‌గా ప్రెస్ చేస్తే మీకు వెంటనే అని ఇలా మీరు గాలి వదులుతారనమాట. దాన్ని సైయింగ్ అంటాం. ఎప్పుడైతే మీరు సైయింగ్ చేస్తున్నారో లోపల ఉన్న స్టాగ్నేషన్ రిలీజ్ అయిపోయినట్టు. అంటే మీకు స్ట్రెస్ మెల్లిమెల్లిగా తగ్గుతున్నట్టు అనమాట. సో, ఇది ఖచ్చితంగా మీరు ఈ పాయింట్స్ అనేది ప్రెస్ చేసుకుంటే మీకు డెఫినిట్‌గా రిలాక్సింగ్ అనిపిస్తది. కొంచెం వరకు థాట్స్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఒకవేళ ఇది చాలా తీవ్రంగా ఉంది, అసలు దీనివల్ల చాలా ఫిజికల్‌గా హెల్త్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే యాక్యుపంక్చర్ ట్రై చేయండి. మీ దగ్గరలో ఉన్న యాక్యుపంక్చరిస్ట్‌ని కలవండి. అసలు ఎక్సలెంట్‌గా పనిచేస్తది యాక్యుపంక్చర్. ఈ ఓవర్ థింకింగ్, స్ట్రెస్‌కి, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటికి కూడా నిద్రలేమికి. ఓకేనా? నేను డాక్టర్ అక్షత యాక్యుపంక్చరిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.